అందరికీ నమస్కారం. ఇప్పుడు బ్లౌజ్ కుట్టేది చూపిస్తాము. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే ఫ్రంట్ బ్యాక్ పీసులు రెండు ఇట్లా ఈ లైనింగ్ పీసులు ఇవి రెండు సపరేట్గా చేసుకోండి. ఇది ఒక సెట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఒక సెట్ ఫ్రంట్ బ్యాక్. దీన్ని మనము విడివిడిగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. దీని సెట్ వేరే, ఇది సెట్ వేరే. ఆ సెట్స్ రెండు ఒకేసారి చేసే ముందు ఒక చిన్న కటింగ్ ఉంటుంది. మనం ఇలా రెండు సెట్ చేసి పెట్టుకొని ఇది ఫ్రంట్ నెక్ పక్క నుంచి ఒక పావించి ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ పావించి కిందికి తీసుకొని క్రాస్గా షోల్డర్స్ దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి క్రాస్గా కట్ చేయాలి. ఎందుకంటే నెక్లు జారకుండా మీరు ఎంత పెద్ద నెక్ పెట్టినా కూడా షోల్డర్స్ జారకుండా నెక్ ఫిట్గా కూర్చుంటుంది. ఈ చిన్న టిప్ ఇది చేసుకున్నారంటే ఫస్ట్ కట్ చేసి తర్వాత జాయిన్ చేసేయాలి. ఈ టిప్ మిషన్ పైన కరెక్ట్గా చెప్తేనే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, గుర్తుంటుంది. అందుకోసం నేను ఇక్కడ కటింగ్ అప్పుడే చెప్తా ఉన్నాను. ఇట్లా క్రాస్గా తీసేసుకొని తరువాత ఇవి షోల్డర్స్ జాయిన్ చేసేస్తాం. ఇట్లా రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసినాం కాబట్టి షోల్డర్ నెక్ సెట్ చేసుకున్నాము. ఇలా విడివిడిగా ఉంటుంది. అలా అవుతా ఉందని చెప్పి ఏమీ టెన్షన్ పడద్దండి. మనకు మళ్ళీ సెట్ చేసుకోవడం అంతా ఉంటుంది కాబట్టి నీట్గానే సెట్ అవుతుంది. ఇలాగా షోల్డర్స్ ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి. ఒక్కొక్క స్టిచ్ చేస్తే చాలు, ఎందుకంటే మనము పైన అంతా మళ్ళీ స్టిచ్చింగ్ అంతా వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి. ఇది లైనింగ్ కూడా సేమ్ అలాగే ఇలా సెట్ చేసుకుంటా బ్లౌజ్ కుట్టినాం అనుకోండి, నీట్గా ఫస్ట్ బ్లౌజ్ నీట్గా వస్తుంది, ఏ టెన్షన్ లేకుండా. ఇవన్నీ మనకు ఇబ్బంది పెట్టే పాయింట్సే, అంటే బ్లౌజ్ షోల్డర్స్ జారడము, ఇవన్నీ నెక్ వెడల్పు కావడము అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని అంతా కవర్ చేసేసి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిపోయింది. నెక్ పీస్ మనము ఇలా పైపింగ్ నెక్ పీస్ రెడీ చేసుకోవాలి కొద్దిగా. ఇది నేను ఒకసారి మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఈజీ మెథడ్ ఉంది దీనికి, ఎంత పెద్ద ఇదైనా చేసేయచ్చు. మనం అలా చూపిస్తాను. ఇలా పైపింగ్, ఎందుకంటే మనం కుర్తా అన్నది గోల్డెన్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ కాబట్టి దానికి ఇలాంటి పైపింగ్తో మనం ఫినిషింగ్ ఇచ్చినామంటే చూడ్డానికి బాగుంటుంది. మనకు ఈ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఇలాంటి పైపింగ్ చేసుకున్నామంటే. ఇలా లైనింగ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పైనే ఫస్ట్ మనము దీన్ని పెట్టుకుంటూ వచ్చేసేయాల. ఇలాగా మనము నెక్ ఎలా ఉంటే అలా తిప్పాలి, కానీ మనకు అనుకూలంగా ఇలా స్ట్రైట్ చేసుకొని ఇట్లా కుట్టకూడదు ఎప్పుడే కానీ. ఇట్లా మన నెక్ స్ట్రైట్ చేయకూడదు. నెక్ ఎలా ఉంటుందో రౌండ్ చూడండి, రౌండ్ ఇలా ఉంది కదా, ఆ రౌండ్ని మనము అలాగ తిప్పుకుంటూ రౌండ్ చేసుకోవాలి. కానీ నెక్ స్ట్రైట్ చేసుకొని మనకు పై పీస్ స్ట్రైట్ చేసి అలా కుట్టకూడదు.
మళ్ళీ ఇంకొకటి ఏమంటే దీన్ని కొద్దిగా అట్లా కొద్దిగా లాగినామనుకోండి నెక్ ఫిట్గా కూర్చుంటుంది. ఈ పైపింగ్ పీస్ను కొద్దిగా, ఎందుకంటే మనం క్రాస్ పీస్లో కట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని అట్లా కొద్దిగా లాగి పెట్టినామనుకో, కొద్దిగా అసలు తెలియకూడదు, కొద్దిగా లాగి పెట్టాలి. పెట్టినామంటే నెక్ ఫిట్గా కూర్చుంటుంది. అట్లా కొద్దిగా గట్టిగా పట్టుకున్నామంటే చాలు, అట్లా ఈజీగా వస్తుంది. చూడండి మనకు ఎక్కడే కానీ అట్లా రౌండ్ మనకి ఇక్కడే తెలిసిపోవాలి, ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంది అని తెలియాల. అట్లా బ్యాక్ కుట్టేటప్పుడు కూడా మనకు పావించు ఈ గ్యాప్, ఈ పీసు లెంత్ ఎంత ఉంది, పావించి ఉంటుంది. మనకు స్టిచ్చెస్లకు పావించి పెట్టేసి ఉంటాం, ఎక్స్ట్రా పెట్టింటాం కాబట్టి ఆ పావించి మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదంతా పావించి ఉంటుంది కాబట్టి మనకు నెక్ సైడ్ పావించి లోపలికి వెళ్తూ ఉంది, ఇన్వర్ట్ అవుతూ ఉంది. అది మనకు ఈ పట్టీ పీస్ మనకు కరెక్ట్గా చెప్తుంది. అట్లా మనం ఎందుకంటే మనం ఆల్రెడీ అట్లా అలాగే కట్ చేసి పెట్టుకుంటాం, నీట్గా అడ్జస్ట్ తీసేసుకొని అంతా నీట్ చేసి ఉంటాం కాబట్టి మనకు నీట్గా పావించబోతుంది. కొద్దిగా రౌండ్ తిరిగే చోట మనం కొద్దిగా కుట్టినామంటే రౌండ్ కరెక్ట్గా వస్తుంది. మనం ఒకేసారి సర్రని లేకుండా వెళ్ళిపోయినామంటే కరెక్ట్గా పాయింట్ దగ్గర మనకు టర్నింగ్ కరెక్ట్గా రాదు. ఇట్లా స్ట్రైట్ ఉన్న చోట స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, కానీ టర్నింగ్ దగ్గర జాగ్రత్తగా కుట్టాలి అంతే. ఇప్పుడు పైపింగ్ ఎక్కడెక్కడ అవసరమో మనకి ఇప్పుడే లైనింగ్ మీదే పైపింగ్ పెట్టేసేయాల్సి వస్తుంది. మనకి ఎక్కడెక్కడ అవసరమో అదంతా లైనింగ్ మీదే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు నా బ్లౌజ్ ఎంత పొడవు కావాలా అనేది ఇప్పుడే డిసైడ్ చేసేసుకోవాలి. మనం మీ బ్లౌజ్ని బట్టి ఈ లెంత్ ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజు 15.5 ఉంది నాకు. 15.5 అంటే ఒక పావించి పైకి పోయింది కాబట్టి 15 ఇంచెస్. ఇంకా ఎక్స్ట్రాస్ అంతా నేను లోపలికి పెట్టేసేయాల. ఆ 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసేసినాను. ఇదంతా ఆల్రెడీ లోపల ఉంటుంది, మనకు లైనింగ్ ఉంటుంది, మెయిన్ పీసు ఉంటుంది. మనం మళ్ళీ ఇంకా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసేసినాను. ఈ లైన్ మీద నేను పైపింగ్ పెడతాను. ఇప్పుడు ఈ లైన్ వేసినాను కదా, ఈ లైన్ పైన పైపింగ్ వస్తుంది. ఇలా వేసినాం అనుకోండి, మళ్ళీ మనకు ఇదంతా యూజ్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన చోట పైపింగ్ అంతా ఇప్పుడు ఈ లైనింగ్ పైన తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చింది, ఫ్రంట్ నెక్కు అయిపోయింది. ఇప్పుడు ఈ పీస్ను మనం దీనికి జాయిన్ చేసేసుకుంటాం. మీకు ఈ షోల్డర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ షోల్డర్ను మనం కరెక్ట్గా ఇక్కడ ఒక పిన్ చేసేసుకోవాలి.
ఇలా పిన్ చేసి పెట్టుకుందామంటే మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. ఈ సైడు షోల్డర్ దగ్గర పిన్ చేసేసుకోండి. ఇట్లా రివర్స్లో పెట్టుకోవాలి. మనకు పైపింగ్ ఎక్కడ ఉందో అటు సైడే ఉండాలా. ఇది రివర్స్లో ఉంటుంది. మన మెయిన్ పీస్ రివర్స్లో ఉంటుంది. ఈ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా చూడండి, ఇలా కనిపించాలి, అలా ఉండాలి. అలా ఇలాగ షోల్డర్ దగ్గర పిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా రివర్స్లో పెట్టుకునేసి లైనింగ్ పై నుంచి కుట్టుకుంటూ వస్తాం. మనకు ఆల్రెడీ ఒక స్టిచ్ ఉంటుంది, ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన మనం వేసుకుంటా సెట్ చేసుకుంటా నీట్గా, ఏది ఎక్కువ తక్కువ రాకూడదు, రెండు సమానంగా పెట్టుకుంటా ఇలా రెండు సెట్ చేసుకొని అది ఎలా ఉంటే దానిపైనే కుట్టుకుంటూ వచ్చేస్తుంది. పైపింగ్ చేసుకోవాలంటే పైపింగ్ ఇలా చేయాలి. లేదు నెక్ పీస్ పెట్టుకోవాలంటే కూడా మనం ఊరికే జనరల్గా జాయింట్ చేసేసుకోవచ్చు. అంటే ఇది ఇలాగే చేసుకోవచ్చు. జనరల్గా మనం తిప్పేసేది కాకుండా జనరల్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఇంకొకసారి చూపిస్తాను. నెక్ పీస్ కూడా మనకు ఏమీ కనిపించదు, బయటికి కనిపించదు, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మొత్తం పైపింగ్తోనే చూపిస్తాను బ్లౌజ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్లోనే మనకి ఈ పట్టు చీరల బ్లౌజ్లో అంటే పైపింగ్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది. అసలు బ్లౌజ్కి చూడడానికి కూడా ఏ శారీకైనా మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ పీస్ రెడీ పెట్టుకుందామంటే పైపింగ్కు మనకు కుట్టడానికి బాగుంటుంది. అది మ్యాచింగ్ కూడా బాగా సెట్ అయిపోతుంది అట్లా. మనం పిన్ వేసినాం కాబట్టి కరెక్ట్ పాయింట్స్ కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. అది ఇంకా చూడాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఈ సైడ్స్ అంతా చిన్నగా ఇలా కట్ చేసుకుంటా రౌండ్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడంతా ఇలా సెట్ చేసుకునేసాను. ఇప్పుడు బ్యాక్ కూడా ఇప్పుడు చూడండి, మనకు
ఇది 1.5 ఇంచ్ 1 ఇంచ్ పైనే మనకు లోపలికి ఇన్వర్ట్ అవుతా ఉంది ఇది. కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్కు ఇబ్బంది ఉండదు అట్లా మనకు. ఇంకా దీన్ని మనము ఇలాగ కూడా స్టిచ్ చేసేయచ్చు. ఈ లైనింగ్ ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, దీన్ని ఈ లైనింగ్ పైన పట్టీలాగా కూడా మనకు ఉంటుంది. ఇట్లా ఒకసారి ఇట్లా స్టిచ్ చేసేసుకున్నామంటే అటు నుంచి హాఫ్ ఇటు నుంచి హాఫ్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇంక చూడండి, ఇది కొంచెం ఉంది కాబట్టి దీన్ని పైపింగ్ పైన ఒక చిన్న స్టిచ్ కనిపించకుండా ఒక స్టిచ్ చేసుకుంటే చాలు. ఇది చూడండి, ఇది పట్టీలాగానే ఉంది మనకు. ఇది ఫిట్గా బాగా నీట్గా కూర్చొనేస్తుంది. ఇలా ఉంది అని అంటే దాన్ని మనము ఒక స్టిచ్ చేసేస్తుంది. ఎడ్జ్లో పైపింగ్ పైన మధ్యలో పడేటట్టుగా చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్ కూడా సేమ్ అదే విధంగా మనకి ఇక్కడే తెలిసిపోతుంది చూడండి, ఫ్రంట్ షేప్ తీయలేదు మనము కాబట్టి ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాస్ మనం ఫ్రంట్ షేప్ అక్కడే మనం దీనిపైన తీసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇప్పుడు పోయిందంటే మనకు ఫ్రంట్ నెక్లో ఇది గ్యాప్ తక్కువ వచ్చేస్తుంది, ఇది తక్కువ వస్తుంది, దీనికి మ్యాచింగ్ కాదు. కాబట్టి దీన్ని ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఈ ఫినిషింగ్ అంతా మనకు వెంటనే నీట్గా వచ్చేస్తుంది మిషన్ పైన చేసుకున్నామంటే. ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత నీట్గా ఫస్ట్ ఇవన్నీ ఈ పాయింట్స్ని మనకు కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి లెంత్ కరెక్ట్ చేసుకోండి. మనకి ఇప్పుడు తక్కువ పడి ఉంటుంది కదా, లోపలికి మనం 1.5 ఇంచ్ లోపలికి వెళ్ళింది కాబట్టి ఇది లెంత్ తక్కువైంది. మనము దీని లెవెల్కు ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అలాగా ఒక స్ట్రైట్ లైన్ పెట్టేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ కూడా దీన్ని కూడా అలాగా ఇలా చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటాను. ఎందుకు స్టిచ్ వేస్తాను అంటే మనం ఇలా హోల్డ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ ఒక మూవ్ అయిపోతుంది. కాబట్టి ఒక స్టిచ్ వేసేసినాం అనుకోండి, లైనింగ్ పీస్ మూవ్ కాదు, అది లోపల బ్యాక్ పీస్ మూవ్ కాదు. అట్లా ఇది ఒక స్టిచ్ వేసేస్తాం. ఇలా వేసుకొని ఇప్పుడు టక్స్ పెట్టేసేస్తాం. ఇదొక 1/2 ఇంచే ఎక్స్ట్రా పెట్టకూడదు. మనకి ఈ లెంత్ ఎలా ఉందో దాన్ని క్రాస్ చేసేసేయాలి, నీట్గా క్రాస్గా రావాలి. బాగా రఫ్ చేసేసుకోవాలా. మనకి ఎంతవరకు మనం స్ట్రైట్ లైన్ వేసినామో ఆ లైన్తో క్రాస్ చేసేసేయాలి. అలా మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లా రివర్స్లో ఇలా స్ట్రైట్ అయినా వెళ్ళచ్చు, దానిపైన అయినా వెళ్ళచ్చు. అలాగా 2 టైమ్స్ వేసేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంటుంది ఇది. దీన్ని మనకు టైట్ అయిందని విప్పడానికి కానీ అది ఏమిటికి పనికిరాదు. విప్పినా కూడా
మనకేమి ఇబ్బంది ఉండకూడదు. ఇది విప్పి ఇక్కడ సైడ్లో దీని లెవెల్కి మనం సెట్ చేసుకునేలాగా ఉండాలి కానీ దీన్ని ఎప్పుడు యూజ్ చేయకూడదు. మనం విప్పడానికి దానికి యూజ్ చేయకూడదు. ఏమున్నా కూడా సైడ్స్లో విప్పుకోవాలా. అంటే లూజ్ కవర్ చేయడానికి మాత్రము ఈ టక్స్ కాదు. ఇది బ్యాక్ సైడు ఇది ఎత్తుకోకుండా ఉండడానికి, మనకు ఫినిషింగ్ బాగుండడానికి మాత్రమే ఈ టక్స్ ఉపయోగిస్తాం. మనం లూజ్ కోసమని కాదు. కాబట్టి ఈ టక్స్ను ఇలాగే ఉంచాలి. మనం ఏం చేయాలన్నా కూడా సైడ్స్లో మాత్రమే చేసుకోవాలి. చూడండి, నీట్గా మనకు నెక్ లెవెల్కు మనం ఎంత నెక్ తీసుకున్నామో ఆ లెవెల్కి వస్తుంది. అలాగా ఇప్పుడు నెక్ కింది ఉందనుకోండి, దీన్ని కొద్దిగా తగ్గించేస్తాము. ఇట్లా తగ్గించేస్తాము. మనకు నెక్ పైకి ఉంది కాబట్టి ఇంత లెంత్ వచ్చింది. ఈ లెంత్ మనము నెక్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ మనము ఇప్పుడు తీసేయాలి. క్రాస్లో ఉంటుంది కదా, అక్కడి నుంచి 6 ఇంచెస్ పెట్టుకుంటాము. మనం ఫ్రంట్ అలాగే బ్యాక్ అలా పెట్టినాం కాబట్టి ఫ్రంట్ కూడా ఒక లైన్ వేసేస్తాము. వేసి ఇప్పుడు ఈ లైన్ పై నుంచి షేప్ తీసుకుంటూ వస్తాము. మనకు ఇది కొద్దిగా క్రాస్ అయిపోతుంది. ఇక్కడ కొద్దిగా నేను క్రాస్గా అంటే మనకు స్ట్రైట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఒక 1/2 ఇంచు ఇక్కడ ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. ఒక 1/2 ఇంచు బయటికి పెట్టినాను. ఆ 1/2 ఇంచును దీంట్లో క్రాస్ చేసినాను. ఇలా క్రాస్ చేస్తాను. అలా తీసేసుకోవాలి. చూడండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే నెక్ పీస్ లెవెల్కి అంతా రెడీ చేసుకోండి. మనకు ఇలా ఎక్స్ట్రా కనిపిస్తుంది. మనం ఇంకా టక్స్ పెట్టలేదు కాబట్టి ఆ టక్స్ పెడితే మనకు నీట్గా ఇది సెట్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఈ పట్టీ పీసు ఇది ఈ బ్లౌజ్కు 13.5 వస్తుంది. మామూలు 12.5 స్టార్ట్ అవుతుంది. నేను ఇది 13.5 ఉంది కాబట్టి 13.5 దగ్గర ఒక లైన్ వేసేస్తాను. ఇది మనము ఈ ఫ్రంట్ సైడ్ 1 ఇంచు పైకి తీసుకుంటాను. దీంట్లోకి క్రాస్ చేసేసేయాలి. మనం ఇక్కడ 2.5 ఇంచు ఈ ఫ్రంట్ నుంచి 2.5 ఇంచు ఎక్కడ వస్తుందో అక్కడ ఒక పాయింట్ వేసేసుకోండి. ఈ పైకి 1 ఇంచు, ఇక్కడి నుంచి 2.5 ఇంచు. ఈ 2.5 ఇంచులకు దీన్ని క్రాస్గా అలా క్రాస్గా తీసేస్తాను క్రాస్గా. ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచు క్రాస్ చేసేసి పైకి ఇక్కడ 1 ఇంచ్ పెట్టినామంటే ఇక్కడ ఈ సైడ్ 1/2 ఇంచే వస్తుంది. అది మనము ఇది లెంత్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాయింట్స్ మళ్ళీ తీసేసుకుంటాను. అది సైడ్స్ జాయింట్స్ అప్పుడు అది తీసేసుకోవచ్చు. అలాగా ఇది ఫ్రంట్ది.
మనం ఇంకొకసారి 2.5 పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఈ స్టిచ్ వేసి ఉంటాం కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి చూడండి, మనం ఈ ఎడ్జ్ నుంచి కాకుండా స్టిచ్ దగ్గర నుంచి 2.5 పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 2.5 పాయింట్, మళ్ళీ 2.5 పాయింట్, పైకి 2.5 పాయింట్, టోటల్ 2.5 వస్తుంది. ఇది ఈ పాయింట్స్ అన్నీ మనము దీనికి కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలా. ఆ లైన్ను మనము స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ స్టిచ్ చేసుకోవాలా. ఇది చేసుకుంటే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మార్క్ వేసుకోవాలి. టూ అండ్ హాఫ్ పాయింట్, ఇది సెంటర్, పైకి 2.5. ఇది లెంత్ 2.5 పెంచుకుంటే చాలు, కరెక్ట్గా వస్తుంది మనకు. ఇది సెంటర్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్. మళ్ళీ ఇది కూడా ఇటు సైడ్ నుంచి కూడా 2.5 తీసుకుంటే చాలు. ఇది 10.5 పాయింట్ దగ్గర మనం ఆల్రెడీ షోల్డర్ కుట్టేసినాం కాబట్టి 10 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ వేసేస్తాను. అప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ అంటే సెంటర్ పాయింట్ అవుతుంది అక్కడికి. అప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఎంత దూరంలో ఉందో మనకు ఇవన్నీ తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ మనము ఇక్కడ కార్నరు క్రాస్ అయి ఉంటుంది చూడండి, ఇలా క్రాస్ అయి ఉంటుంది కదా, ఆ క్రాస్లోనే ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అట్లా పెట్టుకుంటే ఇది ఒక లైను. అలాగా ఇక్కడ చూడండి, ఇది 2.5, ఇది 2.5, ఇది 4 ఇంచెస్. ఇలాగ ఇది ఇన్వర్ట్ అవుతుంది. ఈ టక్స్ కూడా ఇన్వర్ట్ చేసుకోవచ్చు, మనం బయటికి కనిపించకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసినాం కదా, దీన్ని తీసేసుకొని అలా వన్ సైడ్గా దీన్ని బ్యాక్ ఇది బ్యాక్ ఇలా చేసుకొని ఇది స్ట్రైట్గా కాకుండా కొద్దిగా లోపలికి కర్వ్ లాగా రావాలా. ఇది మామూలుగా స్ట్రైట్ అయితే ఇలా వస్తుంది, దీన్ని కర్వ్ లాగా తీసుకుంటాను. కర్వ్ చూడండి, కర్వ్ లాగా వస్తుంది. అలాగా చూడండి, మనకు బయటకు కనిపించదు, ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఈ టక్స్ది సేమ్ మెథడ్. దీనికి కూడా అలాగే వేసుకోవచ్చు. ఇక్కడ స్టిచ్ వేస్తే మాత్రం తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఇన్వర్ట్ చేయాలంటే ఈ స్టిచ్ లోపల నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫిట్ అయిపోయింది కాబట్టి ఇవి తీసేసినా కూడా ఇబ్బంది ఏం లేదు.
ఇది కూడా ఇది సేమ్ ఇలా వేసినాం కదా, దాన్ని ఇలా పైకి అలా అని, ఇది బ్యాక్. లోపలికి ఇలా క్రాస్ చేస్తాం అనుకోండి, మనకి ఇక్కడ ఎత్తుకున్నట్టుగా ఉండదు, నీట్గా ఫిట్ అయిపోతుంది అక్కడ ఆ పాయింట్లో. దీనికి స్ట్రైట్గా వేసుకుంటే చాలు. అదొకటి, ఆ పాయింట్ మాత్రము మనకు క్రాస్గా వస్తుంది. ఇవన్నీ మామూలుగా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకుంటాను. చూడండి షేపు అలా మనం బ్లౌజ్ ఇలా పెట్టినామంటే వెంటనే ఈ షేప్ ఇలా కూర్చొని వేసేయాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఇది ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడు క్రాస్ పట్టి ఇవి లైనింగ్ పీసులు రెండు తీసుకున్నాను. అంటే నాకు ఇది సింగల్ వచ్చినాయి. సింగల్ వేసిన చాలు మనకు లోపలికి లైనింగ్ ఉంటుంది, పైనకు మాత్రం ఇది వస్తుంది. నేనేమి షేప్ కట్ చేయలేదు, చూడండి షేప్ కట్ చేయలేదు, ఊరికే స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నానంటే మనకు బ్యాక్ ఎంత ఇన్వర్ట్ చేసింటామో బ్యాక్ లెంత్లో 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇన్వర్ట్ చేసినాము. ఆ ఇన్వర్ట్ చేసిన లెవెల్కు మనం ఇక్కడ కూడా ఇన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కడ ఫ్రంట్లో ఎట్లా చేసుకోవాలంటే ఫ్రంట్లో క్రాస్ పీస్లోనే ఇన్వర్ట్ చేసుకోవాలి, మనం ఎక్కడ చేసేదానికి వీలుండదు. కాబట్టి దీన్ని ఇన్వర్ట్ చేసుకున్నాక మనం ఒక లైన్ వేసేసుకుందాం. ఇది మొత్తం పీసు 5.5 తీసుకున్నాను. 5.5 నాకు కావాల్సిండేది 3.5 అలా కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక లైన్ వేసేస్తాను. 3.5 3.7 దగ్గర ఒక లైన్ వేస్తాను. దీనికి కూడా పైపింగ్ వేసేసుకోవచ్చు. పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది ఈ ఫ్రంట్ క్రాస్ పట్టికి కూడా. ఇంకా నేను షేప్ తీయలేదు, ఊరికే మనం ఇన్వర్ట్ చేసే పాయింట్ని మాత్రం వేసినాను. ఆ పాయింట్ను అబ్జర్వ్ చేయండి. ఇట్లా 2 పీసెస్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దానికి 2 పీసెస్ తీసుకుంటున్నాను.
దీనికి కూడా మనము పైపింగ్ చేసేసుకోవచ్చు. అంటే మనకు లోపల ఇన్వర్ట్ అయింది అని తెలియడానికి ఒక గుర్తు ఇది. మనకు ఇన్వర్ట్ చేసినాం లోపలకు అని, లోపలికి ఉందా లేదా మనం విప్పి చూడాల్సిన పని లేదు. ఈ స్టిచ్ ఉంది అని నమ్ముకోండి, లోపలికి ఇన్వర్ట్ అయింది అని అర్థము. కాబట్టి ఈ పట్టీకి మనకు బ్యాక్లో తెలిసలేదు కాబట్టి ఫ్రంట్లో చేసుకున్నామంటే బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. అది మనకి ఆ గుర్తు కోసమని ఈ లైన్ వేసేస్తాము. ఇప్పుడు మనం జనరల్గా వేయాల్సిన లైన్ వేసేస్తాము. ఇప్పుడు ఇటు నుంచి త్రీ అండ్ హాఫ్ అలా ఉండాలి, 3.5 ఉండాలి. ఇది పైకి, ఇది 3.5 పెట్టుకునేసి ఇది ఫస్ట్ స్ట్రైట్ చేసుకున్నాం. కొద్దిగా అంతా క్రాస్ తీసేసుకుని మనకు షేపు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి. ఇది 2 ఇంచెస్ చూడండి, ఇది 2.5 దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ షేపు. కాబట్టి ఇక్కడ కూడా మనము 2.5 తీసుకోవాలి. ఇది 3.5, ఇది 2.5, 3 ఇంచెస్ పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చెస్లో పోతుంది, మనం ఆల్రెడీ స్టిచ్ వదిలి తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడతాను. ఇది పాయింట్. ఇక్కడ మనము కొద్దిగా షేప్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ కిందకు ఒక 1/2 ఇంచు కిందకి తీసుకోవాలి. ఎందుకంటే మనము 1/2 ఇంచు 13.5 లెంత్ తీసుకున్నాం ఇది, కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి దీన్ని 1/2 ఇంచ్ కింద తీసుకొని షేప్ను ఒక 2.5 ఇంచ్ వరకు మనము దీన్ని ఇలా కంటిన్యూ చేయొచ్చు. ఈ హాఫ్ ఇంచును అక్కడి నుంచి క్రాస్ చేసేసుకుంటాం. అట్లా ఇది క్రాస్ చేసేస్తాం. ఇది 3.5, ఇది 2.5, 1/2 ఇంచ్ కిందకు దాన్ని 2.5 వరకు ఇలా రౌండ్ తీసినాను. ఆ రౌండ్ను దీంట్లోకి మిక్స్ చేసినాను. దీన్ని క్రాస్గా మళ్ళీ దాంట్లోకే మిక్స్ చేస్తాను. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకు అని అంటే మనకు సైడ్లు ఇది 3 డాట్స్తోనే పెట్టినాను కాబట్టి ఈ సైడ్స్లో క్రాస్ ఎక్కువ తీసిండము కాబట్టి 3 డాట్సే వచ్చినాయి. అందుకే నేను 3 డాట్స్ అంటే మనం ఇక్కడ పెంచినాం కాబట్టి ఇక్కడ 3 డాట్స్ వచ్చినాయి. అదే మనం 4 డాట్స్ వేయాలనుకోండి, దీన్ని స్ట్రైట్ చేసేస్తాను. అంటే మనం ఇక్కడ పెట్టాల్సిన క్లాత్ను ఇక్కడ కట్ చేస్తాము. కాబట్టి నేను 3 డాట్స్తో చేస్తున్నాను కాబట్టి సేమ్ ఇక్కడ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఈ లెంత్ మాత్రము ఇక్కడ మనకు 13 ఇంచెస్ పీస్ ఇది కాబట్టి మనం ఇక్కడ 2.5 తీసేస్తున్నాం కదా, ఆ 2.5 ఇక్కడ మైనస్ చేసేసి మనకు ఈ లెంత్ పెట్టినాను. అంటే ఎంత మొత్తము 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలాగా కొద్దిగా క్రాస్ తీసేసుకుంటే అలా తీసుకుంటే చాలు. ఇది షేప్ బెల్ట్. మనకు ఎక్కడ రౌండ్ కూర్చోవాలో అక్కడ వస్తుంది కాబట్టి ఇది ఈజీగా మనకు ఫిట్ అయిపోతుంది. అట్లా దీన్ని కూడా ఇన్వర్ట్ చేస్తాను. ఎలా ఇన్వర్ట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఇది పట్టీ పీసులు మూడు పీసులు ఉన్నాయి మనకు. దీంట్లో నుంచి 1 కానీ 2 కానీ తీసుకొనేసి దీనిపైన ఫస్ట్ ఇలా ఉండేదాన్ని దీనిపైన వేసేసుకోవాలి ఫ్రంట్. ఎందుకంటే మనకు ఫ్రంట్ ఇంపార్టెంట్ కదా, ఫ్రంట్ తీసుకున్నాను. పీసు అలా పెట్టుకొనేసి దీన్ని 1.5 తీసేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ పెట్టి టక్స్ను మనం దీంట్లో నుంచి లెస్ చేస్తాం కాబట్టి మనకు పట్టీ కరెక్ట్గా వస్తుంది.
దీన్ని కొద్దిగా రివర్స్ చేసుకోవాలి. అంటే ఇలాగా లోపలికి పెట్టేసేస్తే మనకు ఈ మనం కుట్టిన స్టిచ్ పైకి వస్తుంది. ఇంకొక పీస్ ఎక్స్ట్రా మనం మిగిలిచ్చింటాం కదా, దాన్ని లోపలకు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిగిలింది మనకు, ఇది ఆల్రెడీ 2 పీసెస్ పెట్టినాము. దీన్ని హోల్డ్ చేసేస్తాము. హోల్డ్ చేస్తే మనకు కుట్టిన స్టిచ్ పైకి వస్తుంది. ఆ స్టిచ్ను దీన్ని పట్టేస్తాము అలాగా. ఇలా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మనం దీన్ని బయటకు తీసేసుకుందాం. చూడండి, ఎక్కడ స్టిచ్ బయట ఎక్కడా కనిపించదు. మనము ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ చేసేస్తాము. ఈ స్టిచ్ వేయడం కూడా, ఇది వేసుకోవడం కూడా మనం సైడ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఏదైనా ఇది ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, మనం కుట్టడంలో ఏదైనా ఇక్కడ పొరపాటు చేసి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ టక్స్ ఈజీగా పెట్టేసుకుంటే మనకు దానికి ఫిట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్కు బ్యాక్ వచ్చింది అనుకోండి, బ్యాక్ అయితే ఇక్కడ క్రాస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ టక్స్ పెట్టేసేయచ్చు. అవి రెండు అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మనం దీంట్లో చేసుకుంటాం అట్లా. ఇప్పుడు సింగిల్ పట్టి డబుల్ పట్టి పెడదాము. దీనికి రెండు కొద్దిగా సెట్ చేసుకుంటాం. స్ట్రైట్ చేసుకుంటాం, కొద్దిగా అట్లా క్రాస్ తీసేసుకుని ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకొని ఈ కింద పక్క లెవెల్గా దానికి సమానంగా సెట్ చేసుకుంటాం. అలాగా సింగిల్ పట్టి డబల్ పట్టి, హుక్స్ పట్టి దారం పట్టి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చూసుకోవాలి మనము. నెక్ ఎక్కువ తక్కువ ఉందా, రెండు సమానంగా ఉన్నాయా లేదా. సింగిల్ పట్టి. ఇలా కూడా ఒక స్టిచ్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. హుక్స్ పట్టి భద్రంగా ఉండాలి. పట్టి దారా పట్టీలు ఇన్విజిబుల్ ఇది నేను హుక్స్లన్నీ తర్వాత ఇంకొక బ్లౌజ్లో చూపిస్తాను. ఇది వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని షార్ట్ చేస్తాం. మనం క్లాత్ అంతా ఎక్స్ట్రా తీసుకున్న దాని గురించి ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, సైడ్లో ఇలా ఎంత ఎక్స్ట్రా వస్తుంది.
అంటే మనకు బ్లౌజ్ కావాల్సినంత కాకుండా దీనికి ఫ్రంట్కి కావాల్సినంత కాకుండా ఎక్స్ట్రా ఉంటుంది బ్యాక్. మనం ఆ ఎక్స్ట్రాని తీసేసుకోవచ్చు. ఇది సెంటర్ కరెక్ట్గా పెట్టుకొని వేస్తే మనకు ఇప్పుడు చూడండి, ఈ షేప్ కూడా షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనకు ఇది సెంటర్ కరెక్ట్గా ఉంది. దీన్ని ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. ఇది ఏం అవసరం ఉండదు. మరి ఇది ఉంచుకున్నామంటే బ్యాక్లో మళ్ళీ లూజ్ వస్తుంది. కాబట్టి దీన్ని కొద్దిగా తీసేస్తాను అంతే. ఇది సెంటర్ కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రాస్ తీసేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మనము బ్లౌజ్కి ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి ఇవి తీసేయడము బ్లౌజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లా ఒక హాఫ్ ఇంచ్ అంత తీసేస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇదంతా రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ తయారు చేసుకుందాం. మామూలుగా ఇదంతా స్టిచ్ అయిపోయిన తర్వాత మనం చూస్తే కొన్ని బ్లౌజులకు ఎంత నీట్గా సెట్ చేసినా కూడా ఈ ఇలా కూర్చోదు, ఒకదానిపైన ఒకటి కూర్చోదు, ఇట్లా ఉండదు. మధ్యలో గ్యాప్ ఉండే ఉంటుంది. ఆ గ్యాప్ రాకూడదు అని అంటే మనం స్టార్టింగ్లోనే హ్యాండ్స్ జాయింట్ చేసే ముందే మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసుకొని సైడ్స్లో బ్యాక్ ఎక్స్ట్రా ఉందా చూసుకొనేసి అది కట్ చేసేస్తే మనకు ఫ్రంట్ ఇది కరెక్ట్గా కూర్చొని వస్తుంది. ఇది కూర్చున్న తర్వాత మనము మామూలు స్టిచ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. లేదు, మనం ఇంకా పైకి పెట్టుకోవాలంటే మాత్రము ఇక్కడికి మనకి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ లెంత్ చూసుకొని అక్కడికి లైన్ వేసుకుంటాం. మనకి ఎంత లోపలికి చేసుకోవాలనుకుంటామో దాన్ని మనం ఒక లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం తీసేసుకున్నప్పుడు మనకు అంతా మామూలు జనరల్ లెంత్ ఎంత పెడతామో హ్యాండ్స్లో ఆ లెంత్ అంతా మనకు కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి జాయింట్స్ అలాంటివి ఏమి వేసుకోవాల్సిన పని లేదు, ఓపెన్ చేసేసి సరిపోతుంది. నేను దీనికి ఇంకా షేప్ తీయలేదు కాబట్టి ఉల్టా సీదా ఎటైనా పర్వాలేదు, మనకు ఇది పెట్టుకోవచ్చు. లెఫ్ట్ రైట్ మనం మళ్ళీ తర్వాత కట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు. మనకు మెయిన్ పీస్ ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద షేప్ తీసేసుకుంటాం. ఇది సీదా ఉండాలా, ఇది ఉల్టా ఉండాలా. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఒక బ్లౌజ్లోనే మీకు నీట్గా ఒక పాయింట్స్ అన్ని కొన్ని బాగా అర్థమైపోతాయి. నా ఎదురుగా ఒక స్టూడెంట్ ఉన్నట్టుగానే నేను ఫీల్ అయ్యి వాళ్ళకి చెప్పినట్టుగానే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అది అలవాటు కాబట్టి నేను క్లాసెస్ చేస్తూ ఉంటాను పిల్లలకు. వాళ్ళకి ఎలా డీటెయిల్గా చెప్తూ ఉంటానో అలాగే ఉంటుంది. ఒక 10 మందికి అర్థమైనా కూడా నేను చేసే ప్రయత్నం సార్థకమైనట్టే.
నెక్స్ట్ మామూలు జనరల్ పైపింగ్ కూడా చూపిస్తాను నేను. దీనికి ఆల్రెడీ నేను గోల్డ్ దీంతో ఒక పైపింగ్ థ్రెడ్ చేసుకుంటాను. దాన్ని ఒక షేప్ మనం ఆల్రెడీ షేప్ తీసినాం కాబట్టి ఆ షేపే చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ ఒకసారి ఇవంతా లెవెల్ చేసేసుకో. ఇది కొద్దిగా ఒక పావించంతా క్రాస్ తీస్తాను, అంతే పావించి మాత్రం తీస్తాను. ఎందుకంటే మనం ఇన్వర్ట్ చేసే బ్లౌజ్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా తీసేకి అంత ఎక్స్ట్రా తీయాల్సిన పని లేదు. స్టిచ్చింగ్లో వచ్చేస్తుంది అది క్రాస్. ఇప్పుడు రెండు పీసులు పై పీసులు రెండు మాత్రం తీసుకొని ఈ షేప్ కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆ పైకి అలా టర్న్ అయిపోవాలి అలాగా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మార్క్ వేసుకో, సెంటర్ మార్క్ వేసుకుందాం. ఇది ఇన్వర్ట్ చేయొచ్చు, కానీ మనకు అంత ఫినిషింగ్ అంత అది ఇది రాదు కాబట్టి నేను జనరల్గా ఇది మాత్రం జనరల్గా పెట్టేస్తాను. చూడండి, మనకు ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇది ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా పెట్టుకొనేసి ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇదేమైనా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే అటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ సమానంగా వదలాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఉందా లేదా, కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. మనం స్టిచ్ పైన ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసి ఉంటాం కదా, ఆ స్టిచ్ పైన వచ్చిందంటే మనకి ఎక్స్ట్రా ఒక పావించి మాత్రమే తీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. షోల్డర్స్ కాబట్టి పావించి మాత్రమే ఉంటుంది షోల్డర్స్. ఆ షోల్డర్స్ ఏం చేంజ్ కాదు, కానీ బాడీలో అనేది చేంజ్ అవుతుంది అంతే. చూడండి, అంత పెద్ద బ్లౌజ్ తీసుకున్నా కూడా ఎక్కడ దీనికి అతుకు లేకుండా మనము 9.5 అట్లా పెట్టినాను కాబట్టి అతుకు లేకుండా నీట్గా మనకు ఇది వచ్చింది. చూడండి, ఇందులో ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాం. మనకి ఎంత ఇన్వర్ట్ చేయాలి ఫస్ట్ ఒక లైన్ వేసేసుకొని తర్వాత ఎంత ఇన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అంత లోపలికే పెట్టేసేయాలి ఫస్ట్. ఇలా ఉంది కదా, ఇంకొక హాఫ్ ఇంచు 1 ఇంచు అంత పెట్టుకుంటే లోపలికి చాలు. ఎక్స్ట్రా ఏం చాలా పెట్టాల్సిన పని లేదు. అది మళ్ళీ లావ్ అయిపోతుంది కాబట్టి మనకు సైడ్స్లో లావ్ అయితే బాగుండదు. ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు లోపలికి ఉందంటే మనకు అంతకంటే మనం లూజ్ చేయం కాబట్టి కరెక్ట్గా మనకు బయట ఉండాల్సిన టక్స్లు అన్నీ ఉంటాయి. ఇది కూడా లోపల ఉంటుంది కాబట్టి
మనకు రిపేర్కి దానికి ఈజీగా ఉంటుంది. అట్లా ఇట్లా నీట్గా లెవెల్ చేసుకుంటే మనకు లావుగా ఇది అంతా ఈ ఎక్స్ట్రాస్ ఇదంతా అవసరం లేదు కదా. నీట్గా ఇన్వర్ట్ చేసుకునే దాంట్లో లోపలికి పోతే మళ్ళీ ఇంకా లావు అవుతుంది. కాబట్టి తీసేసుకొని మనకి ఇవి కరెక్ట్గా కూర్చోండాలి. ఒకే చోట ఉన్నాయా లేదా. ఇది ఎందుకు ఎక్కువ తక్కువ వస్తుందంటే మనం ఇక్కడ షేప్ తీసే దాంట్లో ఎక్కువ ఇదైనా కూడా మనకు ఇవి చేంజ్ అయిపోతుంది. ఒకటి కిందకి ఒకటి పైకి అలా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ తేడాలు వస్తాయి. ఇవి షేప్ కరెక్ట్గా ఉందంటే మనము కుట్టేటప్పుడు ఈ జాయిన్ చేసేటప్పుడు కానీ అప్పుడు ఒకసారి షేప్ సెట్ చేసుకున్నామంటే అలాంటి ప్రాబ్లం రాదు. మనం యాజ్ ఇట్ ఈస్గా అట్లే కుట్టేసినామంటే ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ చూసుకొని స్ట్రైట్గా ఉండాలి. లైన్స్ చూడండి, మనం ఇలా స్ట్రైట్గా లాగేసి బట్ట స్కేల్ పెట్టి లైన్ వేసుకోవచ్చు. అంత స్ట్రైట్ ఉండాలి. ఒక పావించు అంతా మనం హ్యాండ్స్ లూజు, దీనికి 6 ఇంచెస్ లూజ్ కావాలి. కాబట్టి 6 ఇంచెస్ చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. లైన్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఇవన్నీ స్ట్రైట్గా వస్తాయి బాగా. ఇది చూడండి, ఇలా స్ట్రైట్గా వస్తాయి. ఇది చూడండి, ఇలాగా ఫినిషింగ్ ఇలా ఉండాలి. ఈ ఎడ్జ్లో కూడా ఒక లైన్ వేసేస్తాం. అలా వచ్చింది అనుకోండి. సైడ్స్లో ఫిట్నెస్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అంతే, ఇక్కడ కొద్దిగా స్ట్రైట్ చేసుకుంటే హ్యాండ్స్ లూజు అది బాగా నీట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. అట్లా లాస్ట్ తీసుకుంటే చాలు. మనకి ఇవన్నీ చేసుకుంటూ పోయినాం అనుకోండి, మనం తీసేటప్పుడు కొద్దిగా ఇవి అవుతుంది. కాబట్టి ఈ లాస్ట్ స్టిచ్ మాత్రము అట్లా చేస్తాం. ఇంకెక్కడ కానీ ఓవర్లాక్ అవసరం ఉండదు. ఈ హ్యాండ్స్కి ఒక్కటి ఓవర్లాక్ అవసరం అవుతుంది. మిగతా చూడండి ఎక్కడ అవసరం ఉండదు. ఫినిషింగ్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనకి ఇలా వదిలేయకుండా ఈ ఫ్రంట్కి ఉంటుంది కదా, ఈ ఫ్రంట్కు ఒక స్టిచ్ వేసేసినామంటే ఈ పట్టి కిందకి వచ్చేస్తుంది. ఇది మనకు సైడ్స్లో కనిపించదు అసలు. అది ఎక్స్ట్రా మనం పెట్టినట్టుగా కూడా ఉండదు. చూడండి, ఇట్లాగా అలా కలిపేస్తామంటే మనం స్టిచ్చెస్ విప్పేంత వరకు దీని అవసరం ఉండదు మనకు. కాబట్టి దీన్ని కూడా ఈ పట్టి కిందకు జాయిన్ చేసేస్తాము. కాబట్టి ఫినిషింగ్ అంతా మనకి ఇలా ఉంటుంది నీట్గా. అలా ఈ షేప్ చేంజ్ కావడం కానీ ఏమీ ఉండదు. క్రాస్ కటింగ్లు కానీ ఏ బ్లౌజ్ కుట్టినా కూడా కొద్దిగా మనం సైడ్స్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే అవన్నీ ఇలా ఇన్వర్ట్ చేసేసుకుంటే బ్లౌజ్కు లైఫ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం రిపేర్ చేయడానికి కానీ అలా ఎవరైనా మనం బ్లౌజులు కొద్దిగా లావు ఉండే వాళ్ళకు మనం బ్లౌజ్ ఇవ్వాల్సి వస్తుంది. పట్టు చీరలకు వాళ్ళకి సెట్ చేయాలి. అప్పుడు ఈ స్టిచ్చెస్ ఇప్పించేసినామంటే చాలు, వాళ్ళకు నీట్గా వాళ్ళకు బ్లౌజ్ అయిపోతుంది. అంటే మనం బ్లౌజ్ శారీస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా,
అలాగా బ్లౌజులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా మన అమ్మ వాళ్ళకి కానీ అట్లా వాళ్ళకు చెల్లెళ్ళకు అట్లా వాళ్ళకు వాళ్ళు ఏమన్నా లావు ఉన్నారనుకోండి, ఈ సైడ్స్లో విప్పేసి మళ్ళీ మనం ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఫినిష్ చేసుకోవచ్చు. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజులు శారీస్ ఎలా యూజ్ చేసుకుంటామో బ్లౌజులు కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఉండేది ఫ్రంట్కి రావాలా. ఈ పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకొని మనము ఒక లైన్ వేసేస్తాం. అది సేమ్ ఆ సైడ్ ఎలాగా ఫినిషింగ్ ఇచ్చినామో ఈ సైడ్ కూడా అలాగే ఫినిషింగ్ ఇచ్చాము. మాత్రమే లోపలికి తీసేయాల్సి వస్తుంది. మనకి ఇవన్నీ ఎక్కడ జాయింట్స్ లేవు, ఏమి లేవు కాబట్టి ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనకు ఫినిషింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. నీట్గా చేసుకున్నామంటే ఒకసారి ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టినామంటే మనకు ఈ బ్లౌజ్తో ఇంకా మనకు ప్రాబ్లమ్స్ రావు. ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా కూడా ఇంకా లైన్స్ వేసుకున్నా కూడా ఎవరికైనా లూజ్ చేయాలన్నా కూడా మనం చేయొచ్చు దీన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీట్గా ఇది సెట్ అయిపోయింది. లూజ్ చూసుకోవాలా. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకుంటే
కరెక్ట్గా వచ్చింది అది. చూడండి ఫినిషింగ్ బ్లౌజ్ ఇలా ఉండాలి, నీట్గా కనిపించాలా, ఇలా ఉండాలా. హుక్స్లు దారాలు, దారాలు పట్టిలో హుక్స్లు కూడా మామూలు సింగిల్ లేయర్తో కాకుండా డబల్ లేయర్తో వేసుకుంటే మనకు హుక్స్లు దారాలు కూడా భద్రంగా ఉంటాయి. మనకు బ్లౌజు ఫినిషింగ్కు దానికి బాగా భద్రంగా ఉండాలి కాబట్టి హుక్స్లు దారాలు కూడా ఇంపార్టెంట్. అవి కూడా డబల్ లేయర్తో, అంటే మనం సింగిల్ లేయర్ ఎక్కించి చేస్తాం కదా, సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ తీసుకుంటే ఇప్పుడు 4 లెంత్ వస్తుంది, 4 పీసెస్. అంటే ఇప్పుడు సింగిల్ కాకుండా డబల్ థ్రెడ్ ఎక్కిచ్చేసి 4 లెంత్ తీసుకోవాలి, అప్పుడు హుక్స్లో అవి భద్రంగా ఉంటాయి. మనం ఇలా చేసుకుంటే బ్లౌజు ఫినిషింగ్ ఇలా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. అన్ని టిప్స్ ఫాలో కావండి, కంపల్సరీ నీట్గా మీకు ఇలాగే వస్తుంది బ్లౌజు, ఆలోచన చేయాల్సిన పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.